ప్రవక్త ఇబ్రహీం గారికి వరుసగా 2 రోజుల నుండి ఒక స్వప్నం వచ్చింది. దైవం అల్లాహ్ ఆయనకు కుర్బానీ చేయమన్నట్లుగా ప్రవక్త గారు అర్థం చేసుకున్నారు. వెంటనే ప్రవక్త గారు దైవ మార్గంలో 100, రెండోసారి 200 ఒంటెలను కుర్బానీ ఇచ్చారు. ప్రవక్త గారు చేసిన కుర్బానీలను అల్లాహ్ స్వీకరించారు. ప్రవక్త గారు నిద్రపోతుండగా మళ్ళీ అదే స్వప్నం ఆయనకు వచ్చింది. ప్రవక్త ఇబ్రహీం గారికి అత్యంత ప్రియమైనది, ఇష్టమైనది దైవానికి కుర్బానీ ఇవ్వాలని ప్రవక్త గారు అర్థం చేసుకున్నారు. ప్రవక్త గారి మొదటి భార్య అయిన సారా గారికి సంతానం లేదు. రెండవ భార్య అయిన హజీరా గారికి ఒక కుమారుడున్నారు. ప్రవక్త ఇబ్రహీం గారు ఆ కుమారుడిని దైవానికి కుర్బానీ ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. వెంటనే ఇస్మాయిల్ గారిని అందంగా కొత్త వస్త్రాలతో అలంకరించాలని ప్రవక్త గారు హజీరా గారికి చెప్పారు. తర్వాత ఇస్మాయిల్ గారు తన తండ్రితో బయటకు వెళ్లారు. వెంటనే శైతాన్ హజీరా గారి వద్దకు వచ్చి విషయాన్ని చెప్పాడు. దైవం అల్లాహ్ కోసం మా ప్రాణాన్నైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హజీరా గారు చెప్పారు. అలాగే ప్రవక్త గారి దగ్గరకు శైతాన్ వెళ్ళినప్పుడు ఆయన రాళ్లతో తరిమేశారు. అల్లాహ్ను ప్రేమించడం తప్ప దూషించడం వీరికి రాదని శైతాన్ అర్థం చేసుకున్నాడు. ప్రవక్త గారు అత్యంత బాధను దిగమింగి దైవాజ్ఞను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఓ తండ్రి, బాధపడకండి, దైవాజ్ఞకు నేను సిద్ధమని ఇస్మాయిల్ గారు చెప్పారు. వెంటనే కళ్ళకు గంతలు కట్టుకొని ప్రవక్త గారు దైవాన్ని స్మరిస్తూ జిబాహ్ చేశారు. వెంటనే అక్కడికి జిబ్రాయిల్ గారు ప్రత్యక్షమై ఇస్మాయిల్ గారి స్థానంలో స్వర్గపు మేక లాంటి జంతువును పెట్టారు.